सूर्यदेवाय नमः। आदिदेवा नमस्तुभ्यं प्रसीद मम भास्करः। प्रभाकर नमस्तुभ्यं दिवाकर नमो नमः। ये हि सूर्यसहस्रांशो तेजोराशे जगत्पते अनुकंपे गृहाणार्घ्यं दिवाकर। ఓం నమో సూర్యదేవాయ, ఓం నమో సూర్యదేవాయ, ఓం నమో సూర్యదేవాయ. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. ఈరోజు రథసప్తమి కదా. హిందువులు మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు కదా. అన్ని మాసాల కంటే మాఘమాసం ఎంతో విశిష్టమైనది. సూర్య భగవానుడు జన్మించిన రోజు సూర్య జయంతికి అందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ రథసప్తమి పండుగ జరుపుకుంటాం కదా. ఇది సూర్యుడు 7 గుర్రాల రథంపై ఉత్తరాయణంలోకి ప్రవహించి వెలుగును వేడిని ప్రసాదించే పర్వదినం. మా ఫ్రెండ్ రవణమ్మ గారు రథసప్తమి పూజ చేస్తున్నారు చూడండి. సూర్యభగవానికి తులసమ్మ తల్లికి పూజ చేస్తున్నారు చూడండి. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తర్వాత సూర్యుడు మకర రాశి ప్రవేశం ఉత్తరాయణ ప్రారంభ సూచకంగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్రంగా భావించి భారతీయులు సూర్యుడు ఆరాధిస్తారు. భా అంటే సూర్యకాంతి, రతి అంటే సూర్యుడు. కావున సూర్యుని ఆరాధించే వారందరూ కూడా భారతీయులు. సూర్యుడు మనకు కనబడే ప్రత్యక్ష దైవం. భూమి మీద చరాచర జీవరాశి సుభిక్షంగా జీవించగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యభగవానుడు కదా. ఈ కారణంగానే మానవుడిని కనిపించే దేవుడు అని అంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యారాధన ఎంతో విస్తృతమైంది. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారు. మాఘమాస శుక్లపక్ష సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. దీన్నే రథసప్తమి అని కూడా అంటారు. సూర్యుడు 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలు. ఈ 7 గుర్రాలను వేద ఛందస్సులు అని అంటారు. గాయత్రి, త్రిష్ణుష్, జగతి, అనుష్ణుప్, భక్తి, బృహతి, ఉష్ణిక్ అనే 7 గుర్రాల రథం పైన బాణుడు స్వారీ చేస్తాడు. మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాశుల్లో ప్రయాణిస్తాడు. ఈ 12 రాశులను పూర్తి చేయడానికి సూర్యరథానికి 1 సంవత్సరం టైం పడుతుంది కదా. సూర్య జయంతి అంటే సూర్యుని పుట్టినరోజు కాదు. రథానికి సూర్యుడు సాగించే ప్రయాణం ఈరోజు నుంచి మొదలవుతుంది. సూర్యరశ్మి వల్ల మనకు విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది కదా. మన పెద్దలు సూర్య నమస్కారాలు 12 సూర్య నమస్కారాలు రోజు చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఎప్పటి నుంచి చేస్తున్నారు కదా. సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ. కాబట్టి సూర్యోపాసన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మంత్రపుష్పాలలో ఒకటిగా పేర్కొనే యోపం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అనే వాక్యాలు దీనికి సంబంధించినవి. సూర్యారాధన చేసేవాళ్ళు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో వర్ధిల్లుతారు. సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి మనకు డి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది కదా. శారీరక రుగ్మతలు రాకుండా భగవంతుడు మనల్ని కాపాడుతాడు. మన భారతీయులు వేదకాలంలోనే ద్వాదశ ఆదిత్యులను కనుగొన్నారు. వారే మిత్ర, రవి, సూర్య, భగ, పోష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, ఆర్క, భాస్కరులు. వీరి నామాలు జపించుకుంటూ మనం రోజు 12 సూర్య నమస్కారాలు చేయగలిగితే సంపూర్ణ ఆరోగ్యం మనకు చిత్తిస్తుంది. ఆరోగ్యం మించిన ఐశ్వర్యం లేదు కదా. మేము ప్రతిరోజు 12 సూర్య నమస్కారాలు చేస్తాం. అందుకే ఇంత ఆరోగ్యంగా ఉంటున్నాం మేము. సూర్యభగవానికి కానీ ఎలాంటి అనారోగ్య సమస్య ముందుగా 1 లీటర్ ఆవు పాలు తీసుకున్నాను. ఆవు పాలతో మట్టి పాత్ర కర్రల పొయ్యి మీద మట్టి పాత్ర తీసుకుని మట్టి పాత్రకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆవు పాలు బాగా పొంగాక చూడండి
ఆవు పాలు 3 సార్లు బాగా పొంగించుకోవాలి. 3 సార్లు బాగా పొంగాక అందులో బియ్యం, పెసరపప్పు వేసాను. ఆ బియ్యం పెసరపప్పు బాగా ఉడికాక అందులో బెల్లం, ఎలాచి, జీడిపప్పు అన్నీ వేసాను. చూడండి అలా పాలు పొంగడం వల్ల చూడండి, పాలు పొంగించడం మన భారతీయుల ఆనవాయితీ కదా. పాలు పొంగినట్టు పొంగుతుంది. ముందే బెల్లం వేస్తే బియ్యం సరిగా ఉడకవాలి. బియ్యం పప్పు బాగా ఉడికాక అప్పుడు బెల్లం వేయాలి. రథసప్తమి రోజు తెల్లవారుజామున నిద్రలేసి 7 జిల్లేడాకులు 7 రేగాకులతో తల మీద ఉంచుకొని తలస్నానం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే సూర్య నమస్కారాలు కూడా చేయాలి. తర్వాత పొంగలి, సూర్యభగవానికి పొంగల్ చాలా ఇష్టం. పొంగల్ నైవేద్యంగా పెట్టాలి. పొంగల్ తయారు చేస్తాను చూడండి. నేను ఆరు బయట కర్రల పొయ్యి మీద మట్టి పాత్రలు పొంగల్ తయారు చేస్తాను, నైవేద్యం తయారు చేస్తాను. అలాగే ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. సూర్యభగవానునికి ప్రసాదం తయారు చేస్తూ సప్తమి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. రథసప్తమి రోజు తెల్లవారుజామున లేచి జిల్లేడాకులు, రేగుబళ్ళు తల మీద పెట్టి తలస్నానం చేస్తాం కదా. జిల్లేడాకులను అర్కపత్రాలు అని కూడా అంటారు. ఈ జిల్లేడాకులలో ఉండే జిల్లేడాకులు తల మీద పెట్టి తలస్నానం చేయడం వలన జిల్లేడాకుల్లో ఉండే ఔషధ గుణాలు మనకు ఎలాంటి చర్మ వ్యాధులు రాకుండా కాపాడతాయి. ఇంకా జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి. జిల్లేడాకులు తలస్నానం చేయడం వలన తల భాగంలో ఉండే సహస్రారం ఉత్తేజితమై మనకు జ్ఞాపకశక్తి పెంపొందుతుంది. మెదడు సక్రమంగా పనిచేస్తుంది. అద్భుతమైన జ్ఞాపకశక్తి పెంపొందింది. అలాగే రేగుబళ్ళను బదరీ పళ్ళు అని కూడా అంటారు కదా. ఈ రేగుబళ్ళు కూడా ఔషధ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే రేగుబళ్ళు కూడా తల మీద పెట్టి తలస్నానం చేస్తే ఆరోగ్యం చాలా మంచిది. తర్వాత ప్రసాదం మనం చిక్కుడు ఆకులతో చూడండి, చిక్కుడు ఆకుల మీద వేడివేడి ప్రసాదం పెట్టుకొని తింటాం కదా. భగవంతుడికి నైవేద్యంగా సమర్పిస్తాం. అలాగే మనం కూడా ప్రసాదంగా తీసుకుంటాం కదా. చిక్కుడు ఆకుల మీద లేదా చిక్కుడు ఆకులు తీసుకొని బాగా కడిగి అందులో ప్రసాదం వేయాలి. అలా చిక్కుడు ఆకుల మీద వేసిన ప్రసాదం తీసుకోవడం వల్ల మనకు చిక్కుడు ఆకుల్లో ఉండే ఔషధ లక్షణాలు మన కడుపులోకి వెళ్ళి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఇంకా బెల్లం కూడా వేస్తున్నాం కదా మనం. ఈ బెల్లం వేయడం వల్ల బెల్లంలో కాల్షియం అధిక మోతాదులో ఉంటుంది కదా. బోన్ స్ట్రాంగ్గా తయారవడానికి, కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు తగ్గడానికి బాగా దోహదపడుతుంది. ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి చూడండి. జిల్లేడాకులు, రేగిపళ్ళు తల మీద పెట్టుకొని తలస్నానం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠిస్తూ మనం తలస్నానం చేస్తే మనకు సర్వరోగ నివారణగా దోహదపడుతుంది. సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. యద్య జన్మకృతం పాపం మయా సప్తసు జన్మసు తన్మే రోగం చ శోగం చ మాకరి హంతు సప్తమి అని శ్లోకాన్ని చెప్తూ తలస్నానం చేయాలి. ఈరోజు సూర్య నమస్కారాలు చేస్తే, సూర్య నమస్కార మంత్రాన్ని జపిస్తూ సూర్య నమస్కారాలు చేస్తే ఆరోగ్యానికి దివ్యౌషధం, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే ఆయురారోగ్యం ఐశ్వర్యం దేహి దేహి దేవా జగత్పతే. ఓ సూర్యదేవ, జగత్ పరిపాలక, నీకు ఇవే మా నమస్కారాలు. నీవు సర్వరోగములు తొలగించబడవు. మాకు ఆయువును, ఆరోగ్యమును, సంపదను, అష్టైశ్వర్యాలు అనుగ్రహించు తండ్రి అని సూర్య నమస్కారాలు చేస్తూ ఈ శ్లోకాన్ని పఠిస్తే ఆరోగ్య సిద్ధి, సంపద, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మనకు. రథసప్తమి రోజు
ఈ శ్లోకాన్ని పఠిస్తే 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. యదా జన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు తన్మే రోగం చ శోకం చ మా కరీహంతు సప్తమి. ఓ సూర్యదేవ, 7 జన్మల్లో నేను చేసిన పాపాలను, నాకున్న రోగాలను, బాధలను ఈ రసప్తమి స్నానంతో తొలగించి తండ్రి అని ఈ శ్లోకాన్ని పఠిస్తూ మనం సూర్యభగవానికి వేడుకోవాలి. ఈ వీడియో ఎంత నచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల గురించి సబ్స్క్రైబ్ చేస్తారు కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకే ధన్యవాదాలండి. సర్వేజన సుఖినో భవంతు. రమణమ్మ గారు మా ఫ్రెండ్ సూర్యభగవానికి నమస్కరిస్తున్నారు చూడండి. సర్వేజన సుఖినో భవంతు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ. అందుకు ధన్యవాదాలండి. కబుర్లు చెప్పుకుంటూ మనం ప్రసాదం తయారు చేసాం కదండి. ప్రసాదం చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అద్భుతంగా ఉంది. భగవంతునికి సమర్పించిన నైవేద్యం అది ఎంత బాగుంది చూడండి. ఈ నైవేద్యం ఎలా తయారు చేయాలో కూడా వీడియోలో పెట్టాం కదా, చూడండి. అందుకే ధన్యవాదాలు. థ్యాంక్ యూ.